ఓ కాక ఇల్లు గట్ల గురుస్తున్నది, మట్టి గోడలు మొత్తం నానిపోతున్నాయి. ఇంకా గండ్లనే ఉంటా అంటవెందుకు? జప్పున ఖాళీ చేయి, ఎప్పుడు ఏమయ్యేది తెలియదు. ఓ వెంకటన్న, అవతల పారిగోడ చూసుకున్నావా? మొన్నటి వరదకు బేస్మెంట్ మొత్తం కొట్టుకుపోయింది. మళ్ళా సిమెంట్ చేపియే, అటెనకేమన్నా కాగల? నీకెన్ని మాటలు చెప్పిండ్రా, గా పెంకులు తీపిచ్చి రేకులేసుకోమని అని పాత ఇండ్ల గురించి అంటుంటారు. అదే సర్కార్ వాళ్ళయ్య అయితే ఆనల్ దంచుతే ఆదిలాబాద్ కలెక్టర్ ఆఫీస్ అదురుకొని చెత్తు కూలింది సగం అంతా. నిన్న మాపటిలో 6:30 కాబట్టి అప్పటికే అందరు డ్యూటీలకి వెళ్ళిపోయి బచాయించిండ్రు, లేకుంటే పెద్ద డేంజరే ఉండు. మేమందరం వెళ్ళిపోయిన తర్వాత జరిగింది కాబట్టి మేము సంతోషంగానే ఉన్నాము. కాకపోతే మాకు భయమే వేస్తుంది సార్. ఇంతకు ముందే ఒకసారి అది మా ఫ్లోరింగ్ కింద పడింది. నేను ఉన్నప్పుడు పక్కకు అటు ఇటు పడుతుండే. వెనకట నిజాం నవాబుల కాలంలో కట్టిన పాత బంగ్లా, 4 దిక్కులు 4 బ్లాక్లు ఉంటే ఓ బ్లాక్ లో 2 అంతరాలు కూలింది. రూమ్ లో గోడలు గిన పక్కున వలిగినాయి. ముఖ్యమైన శాఖలు ఇళ్లకెళ్లే నడుస్తుండే. ఆ టైంలో మంత్రి జూపల్లి సార్ ఇదే బంగ్లాలు ఇంకో కాడ వరద నష్టం మీద మీటింగ్లు ఉంటే ముచ్చట తెలవంగానే ఈడు కురుకొచ్చిండు. ఫైల్ ఇంకో జాగలకు పంపి ఎవరు రాకుండా చూస్తుర్రిగా. డిస్కస్ విత్ ఆల్ ద ఆఫీసర్స్, దానికి మరి హౌ టు సీ దట్ అందరూ అన్ని ఆఫీసర్స్ కూడా ఫంక్షనింగ్ చేయాలి. సో వాటికి వి విల్ డిస్కస్ విత్ ఆల్ ద ఆఫీసర్స్ అండ్ మేక్ టెంపరీ గుడ్ అరేంజ్మెంట్స్. వెనకటి బంగ్లాకి ఏండ్ల కాంచి రిపేర్లే చేస్తలేరట. కలెక్టర్ ఆఫీస్ కొత్తది కట్టడానికి పనులు చాలైనా ఇంకా ఓడవలే. ఇంతలోనే గింత పని అయింది. 10 జిల్లాలను 33 జిల్లాలు చేసినాక కొత్త జిల్లాలకు కోట్లు పెట్టి కొత్త ఆఫీసులు కట్టిరు గాని పాతే అట్లనే నడుస్తున్నాయి. మళ్ళా గీసొంటి ఇంకేడున్నాయో చూసి రిపేర్లు చేస్తారో కొత్తయే కడతారో గాని ఆయనతో డ్యూటీల టైం లగినేమన్నా అయ్యానా అంటే అదో పరిశాన్. మళ్ళా